Welcome to N9 Telugu News. Repeat. Welcome to N9 TV Telugu News. రాజమహేంద్రవరంలో ది ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికలు శనివారం ప్రశాంతంగా జరిగాయి. స్థానిక ఎస్కేవిటి హై స్కూల్ డిగ్రీ కళాశాల ఉదయం 8 గంటలకు ఉత్సాహంగా ప్రారంభమైన ఈ పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు జరిగింది. సాయంత్రం 4 గంటల వరకు క్యూలో ఉన్న వారికి ఓటు వేసేందుకు అధికారులు అనుమతించారు. కొన్ని చెదురుముదురు సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సుమారు 18,276 మందికి పైగా ఓటు హక్కు వినియోగించుకున్నట్లు సమాచారం. అయితే అధికారులు వివరాలు వెల్లడించాల్సి ఉంది. చెల్లా శంకర్రావు చైర్మన్ అభ్యర్థిగా ఉన్న ఆయన ప్యానెల్ కు కూటమి ప్రభుత్వం మద్దతు ఇవ్వగా నందిపు శ్రీనివాస్ చైర్మన్ గా పోటీ బరిలో నిలిచిన ఈ ప్యానెల్ కు వైసీపీ నేతలు పూర్తి మద్దతు ఇచ్చారు. 2 ప్యానెల్స్ తో కలిపి మొత్తంగా 34 మంది అభ్యర్థులు ఆర్యాపురం బ్యాంక్ ఎన్నికల్లో తలపడ్డారు. ఈ 2 బెల్చ్ మధ్య హోరాహోరీ పోరు సాగిందంటున్నారు. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నప్పటికీ ఓటర్లు లెక్క చేయకుండా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయినప్పటికీ 25% వరకు మాత్రమే పోలింగ్ నమోదవడం విశేషం. ఈ విషయం ఓటర్లకు చెప్పేవారు లేక ఓటు వేయకుండానే వెనుదిరిగినట్లు తెలుస్తోంది. ఆదివారం ఓట్ల లెక్కింపు జరుగుతోంది. విజేతలైన డైరెక్టర్లు 22న కలిసి చైర్మన్ ఎన్నుకుంటారు. There is no proper అంటే మెజార్టీ అత్యధికంగా రాకూడదని భావనతోటే ఇలాంటి కన్ఫ్యూజన్ పెట్టారా అని అనుమానం ఉంది. కానీ ఏదేమైనా మంచి మెజార్టీతో చాలా బ్యాలెన్స్ అంటే మీ ప్రభుత్వమే కదా ఇప్పుడు అధికారులు ఎలా చేయడంలో అంటే మేము అందరం అన్ని చోట్లకి వెళ్ళాం కదా అని వేసాం. అందుకని నేను సుడిగాల్లో అన్ని దగ్గరికి తిరిగాను. తిరిగినప్పుడు ఎక్కడ తేడా ఉంటే అక్కడ కంట్రోల్ చేశాను. ఒక వ్యక్తి మీరు ఎవరో అని అడిగాడు. చూసుకుంటాను నేను ఎవరైనా అడుగుతావా అని చెప్పి ఆయన దోషం లైన్ ఉండేది అదేనా రమ్మంటారే చెప్తున్నాం అక్కడ రూమ్ నెంబర్ అమ్మ 28 పైగా 28 కూడా బాగా తెలియాలి. అంత వర్షమైనా సరే ఉత్సాహంగా ఓటు చేయడానికి ఇచ్చేసినటువంటి ఓటర్లు అందరూ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. చక్కగా వాతావరణంలో జరుగుతుంది. కానీ అధికారుల లోపాలు కొద్దిగా స్పష్టంగా బయటపడుతున్నాయి. అన్నింటిని కూడా వెరిఫై చేసుకుంటే ఇంకా పెద్ద వచ్చిన ప్రజలు వచ్చి సహకరించే పరిస్థితి కనిపిస్తుంది. జనాలందరూ చూస్తుంటే ఆల్మోస్ట్ 80% చాలా చక్కగా బ్యాంక్కే వాళ్ళ టీంకే పడేలాంటి పరిస్థితి చూస్తున్నాం. డిపార్ట్మెంట్ వారు ఇంకా కొద్దిగా చర్యలు తీసుకుని ఉంటే బాగుండేమో. ఈ ప్రాపర్ హోంవర్క్ అయితే చేయలే. కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ వారు అయితే చేయలే. చాలా మంది ఓటర్లు ఇబ్బంది పడుతున్నారు. ఓటర్లు వెనుదిరిగే పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే ఎలక్షన్ ఉందని తెలిసి కూడా అంత అజాగ్రత్తగా ఉండడం అన్నది నాకే ఆశ్చర్యంగా ఉంది. అంటే ఓటర్ స్లిప్ అన్నది ముందే ఇంటింటికి ఓటర్ ఐడెంటిఫికేషన్ ఉంది కాబట్టి ఇవ్వచ్చు. రెగ్యులర్ ఎలక్షన్లో చేయొచ్చు. చేయకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత గంటల నుంచో పెట్టి దాంతో స్లిప్ లేదు, నీకు లోన్ ఉంది కాబట్టి నీకు ఓటు లేదు, ఆ అంశాల్లో అయితే మాత్రం డిపార్ట్మెంట్ జాప్యం అయితే స్పష్టంగా కనబడతా ఉంది. అది కాకుండా అంటారా,
ఒక నిర్ణయానికి మొన్నే వచ్చారు కాబట్టి ప్రజలు పెద్ద ఈ బ్యాంకు విషయంలో కూడా మారిపోతారని అయితే నేను భావించట్లేదు. అదే నిర్ణయానికి కట్టుబడి ఎన్డీఏ కూటమికి మొగ్గు చూపుతారన్నది నా ఆలోచన. సుమారు మెజారిటీ ఎంత రావచ్చు అంటారు? మంచి మెజార్టీలు అయితే వస్తాయి. ఎందుకంటే ఎక్కడికక్కడ ఎన్డీఏ కూటమి యాక్టివ్ అవ్వడం, ఓటర్స్ అన్నవారు అదే బ్యాంక్ ఖాతాదారుల దగ్గరికి వెళ్ళడం, వారు కూడా కొన్ని చెప్తా ఉన్నారు. డివిడెంట్ రావట్లేదు, శంకరావు ఉన్నప్పుడు వచ్చినాయి, 5 సంవత్సరాలు అనుకున్నట్టు స్పందన లేదన్నది వారి తారపు నుంచి కూడా చాలా ఉన్నాయి కంప్లైంట్స్. ఇవన్నీ మరి ఎలా సరిచేయాలన్నది ప్యానల్ వచ్చిన తర్వాత నిర్ణయించాలి. ఆలోచన జరుగుతున్నటువంటి ఎన్నికలు ఏదైతే ఉందో బ్యాంక్ ఎలక్షన్ ఆర్యాపురం బ్యాంకుకి సంబంధించి పూర్తి స్థాయిలో ఖాతాదారులందరూ కూడా ముందుకు వచ్చి వర్షం కూడా లెక్క చేయకుండా వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడం మనందరం చూస్తూ ఉన్నాం. అయితే ఈ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వారు పూర్తి స్థాయిలో విఫలం అయ్యారనేటటువంటిది వాస్తవమైనటువంటి విషయం. మనం చూసినట్లయితే ఆడవాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతూ వస్తూ ఉన్నారు. పూర్తిగా బురదలో చీరలు పైకెత్తుకొని మరి నడుము బిగించి నడుచుకుంటూ వచ్చేటువంటి దృశ్యాలు ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. వచ్చిన వారికి ఎటు వెళ్ళి ఓటు వేయాలో కూడా అర్థం కాని దృశ్యాలన్నీ ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. ఒక క్లియర్గా గైడ్ లైన్స్ కానీ ఏది కూడా పాటించకుండా వారి ఇష్టారాజ్యంగా, నా అనుమానం ఏంటి అని అంటే ఖచ్చితంగా ఇది అధికార పార్టీ వాళ్ళు తొత్తులుగా ఈ ఎన్నికల నిర్వాహకులందరూ కూడా వ్యవహరిస్తున్నారని నేను నమ్ముతా ఉన్నాను. ఏం జరిగినా ఖచ్చితంగా వైసీపీ ప్యానల్ ఏదైతే ఉందో వారి పడ్డ కష్టానికి తగ్గట్టుగానే మంచి రిజల్ట్ ఇస్తారని చెప్పి ఆశాభావంతో. ఖాతాదారులు వారి యొక్క రూమ్స్ అదే పోలింగ్ బూతులు చూసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. కన్ఫ్యూజన్ అన్నారు, పూర్తి స్థాయిలో కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఎవరు ఏటెళ్లలో తెలియనటువంటి పరిస్థితి. కనీసం ఒక 15-20 బోర్డులు తయారు చేసి వారికి సంబంధించినటువంటి ఓటు ఎక్కడుందో అక్కడికి వెళ్ళి వినియోగించుకునే విధంగా ఇక్కడ ఏర్పాట్లు నిర్వహించాలి. అవి ఏవి కాకుండా వచ్చిన వారిని దట్టు వైసీపీ ఓటింగ్ ఏదైతే ఉందో వారిని ఏదో కారణంతో బయటకు పంపించేస్తూ ఉన్నారు. వైసీపీ ఓట్లు ఏదైతే ఉన్నాయో వారికి సంబంధించి వారి కార్డు నెంబర్ తేడానో, పేరు కరెక్ట్గా ఉన్నా సరే పేరు కరెక్ట్గా లేదనో, ఏదో ఒక వంకతో అటు ఇటు 4 సార్లు తిప్పి ఎల్లో కార్డు ఒకటే అన్న ధైర్యంతో వాళ్ళు ఈ విధంగా చేస్తా ఉన్నారు. ఎల్లో కార్డు ఒకటే ఎంటర్ చేస్తున్నారు, వైట్ కార్డు ఒకటి అధికార పార్టీకి తొత్తులుగా పనిచేస్తున్నారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఏం జరిగినా ఎన్ని జరిగినా పడ్డ కష్టానికి మాత్రం దానికి తగ్గ ఓటింగ్ ఆశిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ప్రజలు మా వైపు నిలబడతారు, ఖాతాదారులు మా వైపు నిలబడతారని మేము ఆశిస్తూ ఉన్నాం. ఎలక్షన్ చాలా బాగా జరుగుతుంది. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఎన్డీఏ కూటమి చల్లాశంకర్ గారు గెలిపించడం కోసం ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వాళ్ళందరూ వాళ్ళు వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నందుకు ప్రత్యేకంగా బ్యాంకులో ఉన్న ఓటర్లందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఆదిరెడ్డి వాసు గారు, ఆదిరెడ్డి అప్పారావు గారి నాయకత్వంలోనే కంపల్సరీ చల్లాశంకర్ గారు బెల్ట్ గెలవడం ఖాయం. సుమారు మెజారిటీ ఎంత రావచ్చు అంటారు చల్లాశంకర్ గారు? సుమారు అత్యధిక మెజార్టీతో శంకరరావు గారి బెల్ట్ భారీ విజయంతో రేపు సొంతం చేసుకోబోతున్నాం ఎన్డీఏ కూటమి. ఏర్పాట్లు కొద్దిగా తగ్గినాయని చెప్పేసి ఖాతాదారులు చాలా మంది కొంతమంది ఇబ్బంది పడుతున్నా వర్షాన్ని కూడా లెక్క చేయకుండా శంకరరావు గారి బెల్ట్ని గెలిపించడం కోసం ఓటర్లు కూడా వర్షంతో లెక్క చేయకుండా వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నందుకు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు. చాలా సంఖ్యలో సోదరు కొద్దిగా కానీ
దానికి విరుద్ధంగా ఈ ఎన్నికల ఆఫీసరు మొత్తం ఈ ఎన్నికల నిర్వహణలో పూర్తిగా ఫెయిల్ అయ్యారు ఆయన. కారణం ఏంటంటే మేము నామినేషన్ వేసిన రోజున చెప్పాం ఏంటి, విత్డ్రాల్ అయిపోయిన తర్వాత ఎవరెవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వారికి గుర్తులు కేటాయించేటప్పుడు వారందరినీ పిలిచి మీటింగ్ చేయడం ఆనవాయితీ ఉందండి. ఆ ఆనవాయితీలో మీకు ఎన్నికల నిర్వహణకు సంబంధించి మీరు ఏవైతే ఇది చేస్తారో దానికి సంబంధించినటువంటి సూచనలు సలహాలు మా క్యాండిడేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అవన్నీ పరిగణలో తీసుకుని ఓటర్లు స్వేచ్ఛగా వేసుకునే అవకాశాన్ని చూడాలని చెప్పేసి అని మేము చెప్పడం జరిగింది. మాకు ఆనవాయితీ లేదండి, మేము అలాగే వేయమండి అని చెప్పేసి అని ఖచ్చితంగా చెప్పాడు కృష్ణకాంత్ అని చెప్పేసి అని ఎన్నికల స్పెషల్ ఆఫీస్. ఇది చాలా దారుణం. ఈయన ఏంటంటే మొట్టమొదటి ఓటు చెప్తున్నారు, రెండోది ఓటు చెప్తున్నారు. అందులో ఎన్నికల రూల్ ప్రకారం ఓటర్ కార్డుకు సంబంధించి ఈ కార్డు తెస్తే ఖచ్చితంగా ఓటు ఇచ్చి ఓటు వేయాలి. కానీ వీళ్ళు ప్రత్యేకంగా మరి అధికార పార్టీని ఉపయోగించుకొని ఓటర్లను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారో లేకపోతే భయపెట్టి వీళ్ళు చేయిస్తున్నారో తెలియదు. కానీ ఖచ్చితంగా దీంతో పాటు ఆధార్ కార్డుని కానీ వేరే కార్డు గుర్తింపు కార్డులు కానీ తెచ్చుకుంటేనే కానీ ఓటు ఇవ్వమనే పరిస్థితి కల్పించారు. దానివల్ల పాపం చాలా సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఓటు వేయకుండా వెళ్ళుకునేటువంటి పరిస్థితులు. మరి వాళ్ళ పై అంతస్తులు అండి 2 అంతస్తులు, మొదటి అంతస్తు 2వ అంతస్తు కూడా కేటాయించడంతో పాపం ఎక్కలేక వృద్ధులాళ్ళు కూడా వెన్ను తిరిగిన పరిస్థితి. మరి అలాగే ఇక్కడ హెల్ప్ డెస్క్లు అని చెప్పేసి అని పెట్టారు, కానీ నిజంగా దాంట్లో హెల్ప్ లేదు, డెస్క్లే ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే దాంట్లో నెంబర్లు తప్పుగా ఉండడం, లేదా వీళ్ళు ఏదో బూత్ నెంబర్ ఇస్తే వాళ్ళు వెనక్కి రావడం, ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ సంవత్సరం జరిగినటువంటి ఎన్నికలు పూర్తిగా చాలా స్వేచ్ఛ రహితంగా జరిగిననే మేము భావిస్తూ ఉన్నాము. మరి భవిష్యత్తులో కూడా ఇటువంటి ఎన్నికలు నిర్వహించేటప్పుడు మరి వచ్చే నెలలో కూడా వేరే బ్యాంక్ ఎలక్షన్లు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ పరిస్థితులని పరిశీలనలోకి తీసుకొని తదనుగుణంగా ఓటర్లకి మంచిగా ఏర్పాటు చేయాలని చెప్పి ఈరోజు ఇక్కడ జరుగుతున్న ఎలక్షన్ ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎలక్షన్ గత 5 సంవత్సరాల నుంచి పాల్గొనడం లేకపోవడం ఎలక్షన్ పెట్టడంలో విఫలమయ్యారు. ఈ రోజున ఎలక్షన్ జరుగుతుంది. ఈ బ్యాంకుకి 76,000 మంది సభ్యులు ఉన్నారు. దీనికి టోటల్గా స్టేట్లో ఇది 5వ బ్యాంకు, అతిపెద్ద బ్యాంక్ ఇది. అందువలన ఇవాళ ఓటు ద్వారా ఆర్డర్ రావడం దాని మించి వల్లే ఈరోజు ఎలక్షన్ పెట్టడం జరుగుతుంది. ఇక్కడ 2 ప్యానెల్గా పోటీ చేస్తున్నారు. అందరూ కూడా ఉత్సాహంగా ఎంతమంది ఇవాళకి ఇప్పుడు ఈ టైంకి సుమారుగా 8,000 మంది ఓటింగ్ జరిగింది. అందరూ కూడా సభ్యులందరూ కూడా స్వతహాగా వచ్చి ఈ బ్యాంకుని మంచిగా అభివృద్ధి చేసుకుందాం, బ్యాంకుని కాపాడుకున్న ఉద్దేశంతో సభ్యులందరికీ వచ్చి వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అలాంటి వినియోగించే కార్యక్రమంలో కొన్ని రాజకీయపరమైన కొన్ని గొడవలు సృష్టించడానికి కూడా చూస్తారు. గొడవలు సృష్టిస్తే జనంపై వెళ్ళిపోతారని చెప్పి వాటిల్లో అది కూడా కొన్ని రాజకీయ పరంగా ఉంటుంటాయి. అలాంటి కొన్ని పోలీసు వారు కొద్దిగా దాన్ని సరిదిద్ది ఓటు చేసిన వాళ్ళే లోన్ ఉంచి లేని వాళ్ళని బయట పంపిస్తే సామరస్యం జరుగుతుంది. అదీ కాక ఇక్కడ ఇవాళ ఎలక్షన్ అథారిటీ అన్నవాడు, ఎలక్షన్ ఆఫీసర్ అన్నవాడు పూర్తిగా విఫలమైపోయారు. ఇక్కడ సరైన అవగాహన లేదు, సరైన అరేంజ్మెంట్ లేవు. వచ్చిన సభ్యుల్ని నానా ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడ వెళ్ళాలి ఓటు వేసుకున్న పరిస్థితి కూడా వాళ్ళకి అర్థమవట్లే. పెద్ద పెద్ద వయసులో ఉన్న వాళ్ళు వస్తున్నారు, కింద అన్నారు, పైన అన్నారు. ఎలక్షన్ ఆఫీసర్ మాత్రం ఇంట్లో పూర్తిగా విఫలమయ్యారు అని చెప్పి నాకున్న అనుభవం చెప్తాను. సుమారు ఎంతవరకు పోలింగ్ అవ్వచ్చు అంటారు? ఇప్పుడు సాయంత్రంలో 15-16 వేల కంటే ఎక్కువ జరగదు ఇక్కడ పోలింగ్, అంతకంటే ఎక్కువ జరగదండి. అది కూడా ఎక్కువ హైయెస్ట్ జరిగిన కిందసారి 14,800 జరిగింది కిందసారి పోలింగ్. ఈసారి 15,000 అలా 16,000 జరుగుతుందేమో అంచనా ఉంటుంది. మీ పేరు? నా పేరు కోళ్ళ చిత్తరామారావు, ఇన్స్పెక్ట్ బ్యాంక్ చైర్మన్.